షార్ట్స్ 3 మినిట్స్ అప్లోడ్ చేసినప్పుడు మ్యూజిక్ 3 మినిట్స్ రావడం లేదు. 2 సాంగ్స్ యాడ్ చేసుకోవచ్చు. 3 మినిట్స్ లోపు షార్ట్స్‌కి మ్యూజిక్ ఎలా ఇవ్వాలి? యాక్చువల్‌గా మనకి ఇప్పుడు 3 మినిట్స్ షార్ట్ వచ్చింది కదా! ఇక్కడ ఒక్కసారి 3 మినిట్స్ షార్ట్స్ గురించి కూడా చెప్పేస్తాను. ఎట్లాగో ఎక్కువగా అడిగే క్వెషన్ అనమాట ఇది. సో, 3 మినిట్స్ షార్ట్స్ అనేది 3 మినిట్స్ లోపు పెట్టే వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ అనేది చాలామంది అనుకుంటున్నారు. 3 మినిట్స్ లోపు పెట్టేవన్నీ షార్ట్స్ కాదు. 3 మినిట్స్ లోపు వర్టికల్ వీడియోస్ అన్నీ మాత్రమే షార్ట్స్. అంటే నిలువుగా ఎడిట్ చేసిన వీడియోస్ మీరు ఎలా అన్నా రికార్డ్ చేయండి ఆ వీడియోని. మీరు నిలువుగా ఎడిట్ చేస్తే 9:16 రేషియోలో ఎడిట్ చేస్తే 3 మినిట్స్ లోపు ఉంటే ఆ వీడియో అది షార్ట్ అంతే. మీరు అడ్డంగా తీసిన వీడియో, అడ్డంగా ఎడిట్ చేసిన వీడియో 10 సెకండ్స్ ఉన్నా కానీ అది లాంగ్ వీడియోనే అవుతుంది. సో 3 మినిట్స్ లోపు నిలువు వీడియోస్ ఏవైనా కూడా షార్ట్స్ అనమాట. అది ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటి అంటే 1 మినిటే వస్తుంది సాంగ్ యూజ్ చేయడానికి 3 మినిట్స్ రావట్లేదు యూజ్ దిస్ సౌండ్ ద్వారా రీమిక్స్ ద్వారా అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే మనం 3 మినిట్స్ అసలు పెట్టలేము. 3 మినిట్స్ పెడితే కనుక ఎడిటింగ్లో పెట్టాలి. ఎడిటింగ్లో పెడితే కంపల్సరీ కాపీరైట్ అనేది వస్తుంది. అండ్ అది మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు కూడా రీయూజ్డ్ అని వస్తుంది. ఎందుకంటే అక్కడ సాంగ్ అనేది మీరు ఎడిటింగ్లో పెడుతున్నారు కాబట్టి షార్ట్స్లో మనకి రీమిక్స్ ఆప్షన్ ఉంది అందుకే కదా. మీరు రీమిక్స్ పెట్టాలి అనుకుంటే ఓన్లీ 1 మినిట్ షార్ట్కి మాత్రమే పెట్టగలరు. 3 మినిట్స్కి పెట్టలేరు. మీరు అప్పుడు ఏం చేయాలి అంటే 1 మినిట్ వరకు ఖాళీగా ఉంచి దాని తర్వాత నుంచి మీరు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ ఉంటుంది కదా, ఫ్రీ మ్యూజిక్ అది పెట్టేసుకోవాలి. ఏది ఫర్ సపోజ్ 2 మినిట్స్ 58 సెకండ్స్ పెట్టారనుకోండి వీడియో. అండ్ ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ మీరు 1 మినిట్ దగ్గర నుంచి 2 మినిట్స్ 58 సెకండ్స్ వరకు అంటే ఆ ముందు 1 మినిట్ ముందుదంతా అలా వదిలేసి అక్కడ నుంచి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ పెట్టుకుని ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట మ్యూజిక్. 3 మినిట్స్ కూడా వస్తుంది. ఇప్పుడు అందరికీ వచ్చినట్లేదు అది. మనకి షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు 3 మినిట్స్ సెలెక్ట్ చేసుకుని కూడా చేయడానికి వస్తుంది అది. సో అది వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆ 60 సెకండ్స్ వరకు మాత్రం మ్యూజిక్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ రాకపోతే ఇది యాప్ అప్డేట్ చేసుకోండి యూట్యూబ్ యాప్ని. సో వస్తుంది అనమాట అట్లాగా. సో అది అంతేగాని మనం 3 మినిట్స్ అయితే పెట్టకూడదు. 3 మినిట్స్ పెడితే కంటెంట్ ఐడి క్లెయిమ్ అనేది కంపల్సరీ వస్తుంది. నా సజెషన్ అయితే ఏంటంటే మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ కాకుండా అది ఎన్ని మినిట్స్ షార్ట్ అయినా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోతున్నాయి వీడియోస్. అంటే ఇప్పుడు మీరు పెట్టినప్పుడు ఆ సాంగ్ వాళ్ళు ఎలో చేశారు యూజ్ చేయడానికి ఆ మ్యూజిక్ని. బట్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇది మార్చేసుకుంటారో తెలీదు. సో అప్పుడు చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది మీ వీడియో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు ఆ వీడియోకే వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ వీడియో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోతే వ్యూస్ తగ్గిపోతాయి. సో మనకు ఓవరాల్ మానిటైజేషన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా అది. సో అసలు మ్యూజిక్స్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. కొంతమంది అసలు మరి సేమ్ అన్నిటికీ ఒకటే మ్యూజిక్ వాడేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అన్నీ అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోతాయి కదా. సో అలా కూడా ఉంటుంది అనమాట. సో కేర్ఫుల్గా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి బెటర్ అది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 3 మినిట్స్ పైన ఉండే వీడియోస్కి మనం మ్యూజిక్ అనేది పెట్టకూడదు యూజ్ దిస్ సౌండ్ ద్వారా. అండ్ వచ్చేది అసలు 1 మినిటే వస్తుంది, అందుకంటే ఎక్కువేం రాదు. సో మీరు ముందే ఇట్లా సెట్ చేసుకుని పెట్టండి సరిపోతుంది.